తల్లి శిశు ఆరోగ్యం కోసం పోషణ అభియాన్ కింద గర్భిణీల స్త్రీలకు, చిన్నారులకు పోషక లోపం తగ్గించే విధంగా కొత్త కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ను అందిస్తున్నట్టుగా ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగానికి 567 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల బలోపేతానికి, అలాగే రోగ నిర్ధారణ సేవలను మెరుగుపరచడానికి ఉపయోగం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో లైఫ్ స్టైల్ కారకంగా వచ్చేటటువంటి వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల మరణాలు సంభవిస్తున్నాయని, గుండె వ్యాధులు, డయాబెటీస్ వల్ల మరణాల రేటు పెరిగినట్లుగా గుర్తిస్తున్నారు. దీనికి గాను ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని, వ్యాయామం, సమతుల ఆహారం, ధూమపానం వంటిది తగ్గించుకునే విధంగా వాళ్ళ యొక్క జీవనశైలిని మార్చుకోవాలన్నట్టుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని మరింతగా విస్తరించినట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా గుండె సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే కిడ్నీ, డయాలసిస్, క్యాన్సర్ చికిత్సలను కూడా ఉచితంగా కొనసాగిస్తున్నట్లుగా సూచించారు. పేదవారికి వైద్యం ఖర్చులు భారంగా మారకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం అనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 104 వాహన సేవలను బలోపేతం చేయటం, 108 అంబులెన్స్ స్పందన సమయం తగ్గించడం మరియు ఆశా కార్యక్రమాల ద్వారా ఇంటింటికి ఆరోగ్య సర్వేని నిర్వహించడం అనే విధానాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలను బలోపేతం చేసింది. దీనిలో భాగంగా డయాబెటిస్, బీపీ స్క్రీనింగ్లను ఉచితంగా 30 ఏళ్లు దాటిన వాళ్ళకి ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ పిహెచ్సిల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లో ఉచితంగా ఈ యొక్క వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.